హలో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదండి లోడింగ్ ట్యాజల్స్ ఎంత అందంగా ఉన్నాయి కదా. లోపలైతే అండి ఫినిషింగ్ సూపర్గా వచ్చింది కదా. మరి ఈ లోడెడ్ ట్యాజల్స్ ఎలా కుట్టాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా అయితే అండి ఒక స్క్వేర్ పీస్ అనేది నేను తీసుకున్నాను. సో రైట్ సైడ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా డయాగ్నల్ షేప్లో ఈ డోరీ అనేది పెట్టుకోవాలండి. సో స్టార్టింగ్ డోరీ పెట్టేసి ఆ డోరీ ఉన్న దగ్గర నుంచి మనం కిందకి కుట్టుకుంటూ రావాలి. సో జనరల్గా అయితే అండి మనము డైరెక్ట్గా సెంటర్లో పెట్టి చేసేస్తూ ఉంటాము. ఫినిషింగ్ అయితే అస్సలు బాగుండదండి. సో ఈ విధంగా కిందకు కుట్టేసి మళ్ళీ ఇటు సైడ్ తిప్పి ఎడ్జ్లో కొంచెం ఓపెనింగ్ వదిలేసి మొత్తం అక్కడ వరకు కుట్టుకోవాలి. సో అర్థమైంది కదండి. ఇక్కడ కొంచెం ఓపెన్ అనేది పెట్టుకోవాలి మనం. అక్కడ మనం లాక్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ట్రయాంగిల్ షేప్లో అయితే కుట్టాం కదండి, కింద ఓపెన్ అనేది ఉంది. సో ఇప్పుడు ఈ ఓపెన్లోంచి మనము ఈ క్లాత్ని అయితే రివర్స్ చేసుకోవాలండి. సో ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో ఇక్కడ ఉంది కదండి ఈ పాయింట్, ఆ పాయింట్ దగ్గరికి మనం ఈ రివర్స్ అనేది చేసుకోవాలండి. అందుకే మీకు ఆ పాయింట్ అనేది చూపిస్తున్నాను. ఆ పాయింట్ అనేది ఈ విధంగా బయటికి అయితే లాక్కోవాలి మనం. సో ఈ విధంగా బయటికి లాక్కున్నప్పుడు మనకి ఒక కోన్ షేప్ అనేది వస్తుందండి. సో ఈ విధంగా కోన్ షేప్ వచ్చినప్పుడు ఆల్రెడీ మనం కుట్టింటాం కదండి డోరీ, ఆ పీస్ ఉంటుంది, ఇక ఓపెన్గా ఉంది కదా ఆ పీస్ ఉంటుంది. ఇవి ఒకదాని మీద ఒకటి ఈ విధంగా అయితే వచ్చేస్తాయండి. సో లాగినేదేమో మనము ఆ కోన్ అనేది అక్కడ అటు సైడ్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు ఓపెన్స్ ఉన్నాయి కదండి, అక్కడ మనము క్లోజ్ అయితే చేసుకోవాలండి. రెండు ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని మనం ఇక్కడైతే క్లాత్ని క్లోజ్ చేసుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. లాగినప్పుడు రెండు ఫ్యాబ్రిక్స్ ఇక్కడ వస్తాయి కదండి, అక్కడ మనము క్లోజ్ చేసేసుకున్నామంటే ఇప్పుడు మనము ఈ డోరీని బయటికి లాగామంటే మనకి ఈ లోడింగ్ ట్యాజల్స్ అనేది వచ్చేస్తాయి. సో ఇప్పుడు లాగుదాం చూడండి. నేనైతే లాగేశాను. సో మరి అర్థమైంది కదండి మీకు. చక్కగా మనకి కుట్లన్నీ లోపలికి వెళ్ళిపోయి లోడింగ్ ట్యాజల్స్ అయితే రెడీ అయిపోయాయి. చాలా అందంగా ఉన్నాయి కదండి. ఇటువంటి లోడింగ్ ట్యాజల్స్ కుట్టామంటే మనకి ఆ బ్లౌజ్ కూడా చాలా బాగుంటాయండి. కింద పక్క తాళ్ళన్నీ వేలాడకుండా ఉంటాయి.